శాంతి. ఈరోజు బాబా మురళిలో మీరు ఆత్మ, స్వయం ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పురుష్‌గా భావించండి. ఆత్మకి స్త్రీ పురుష భేదమైతే లేదు. శివ్ బాబా అందరికీ వారసత్వాన్ని ఇస్తారు. తన పిల్లల్లో అమ్మాయిలకి, అబ్బాయిలకి అందరికీ వారసత్వాన్ని ఇస్తారు. ఇక్కడ సంగం యుగంలో మీరు వారసత్వాన్ని తీసుకుంటారు. భవిష్యత్తులో దీని యొక్క ప్రాలబ్ధాన్ని పొందుతారు. తీసుకోవడం ఇక్కడే తీసుకుంటాం. అంటే నింపుకొని వెళ్తాం. పైనుండి ఇంకా డైరెక్ట్ క్రిందకి వచ్చేస్తాం. ఈ సంగం యుగం నుండి మీరు ట్రాన్స్ఫర్ అవుతున్నారు అన్నారు బాబా ఈరోజు. ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాము? సత్యయుగానికి. ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయి వయా శాంతిధామం సత్యయుగానికి వెళ్తాం. ఇది 19th డిసెంబర్ మురళి. మధురమైన పిల్లలు, ఈ పురుషోత్తమ సంగమ యుగం ఇది ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి యుగము. ఇప్పుడే మీరు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవ్వాలి. ప్రశ్న: తండ్రి తోడుగా ఎలాంటి పిల్లలకు మహిమ చేయబడుతుంది? తండ్రితో పాటుగా ఎవరైతే టీచర్ అయి అనేకుల కళ్యాణానికి నిమిత్తం అవుతారో వారి మహిమ తండ్రితో పాటుగా చేయటం జరుగుతుంది. చేసి చేయించేవాడైన తండ్రి పిల్లలతో అనేక ఆత్మల కళ్యాణం చేయిస్తూ ఉన్నారు. అందుకే పిల్లలకు కూడా మహిమ జరుగుతుంది అంటారు. బాబా ఫలానా వారు మా పైన దయ చూపించారు, దీనితో ఎలాంటి స్థితి నుండి మేము ఎలా తయారవుతున్నాము అని. టీచర్గా అవ్వకపోతే ఆశీర్వాదాలు లభించవు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లల్ని అడుగుతున్నారు. అర్థం చేయిస్తారు, అడుగుతారు కూడా. ఇప్పుడు తండ్రిని పిల్లలే తెలుసుకున్నారు కదా, భలే సర్వవ్యాపి అని అన్నారు గతంలో. కానీ ముందు వారిని తండ్రిని గుర్తించమని చెప్పాలి. తండ్రి ఎవరో అర్థం చేసుకోండి అని చెప్పాలి. తండ్రిని గుర్తించిన తర్వాత చెప్పండి మీరు వారు ఎక్కడున్నారు, సర్వవ్యాపియా కాదా, అప్పుడు ఆలోచించండి అని చెప్పాలి. తండ్రి నివాస స్థానం ఎక్కడా, ఇవన్నీ అర్థం చేయించండి. తండ్రి గురించే తెలుసుకోకపోతే వారి నివాస స్థానం గురించి మాత్రం ఏం తెలుస్తుంది? ఊరికే అనేస్తారు, నామరూపాలకు అతీతుడు, ఆయన అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అన్ని రూపాలు ఆయనవే, అన్నీ ఆయనవే అని అంటారు. అంటే అసలు లేడు అంటారు, ఉన్నాడు అంటారు, అందరిలో ఉన్నాడు అంటారు, అంతటా ఉంది అంటారు. చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏ వస్తువు అయితే అసలు ఉండదో దానికి నివాస స్థానం ఎక్కడుంటుంది ఇంకా? ఇవన్నీ ఆలోచించేటువంటి విషయాలు కదా. ఇప్పుడు పిల్లలైన మీకే తెలుసు. బాబా మొట్టమొదట తన పరిచయాన్ని ఇచ్చారు. మరి వారు ఉండేటువంటి స్థానం ఏదో అది మనందరి ఇల్లు కూడా అని అర్థం చేయించారు. బాబా అంటారు, నేనైతే ఈ రథం ద్వారా మీకు నా పరిచయాన్ని ఇస్తూ ఉన్నాను. నేను మీ అందరికీ తండ్రిని, నన్ను పరమ పిత అని అంటారు. ఆత్మను గురించి అయితే ఎవరికీ తెలియదు. తండ్రి యొక్క నామరూప దేశకాలాలే లేవు అని రాశారు. అసలు అలా ఏమైనా ఉంటుందా? దేనికైనా నామరూప దేశకాలాలు లేకుండా? ఒకవేళ తండ్రికే నామరూప దేశకాలాలు లేకపోతే ఆ తండ్రి ద్వారా పిల్లలు ఎలా ఉంటారు? మరి పిల్లలకు కూడా ఏమీ ఉండకుండా ఉండాలి. మరి తండ్రే నామరూపాలకు అతీతంగా ఉంటే ఇంకా పిల్లలు ఎలా పుడతారు? పిల్లలు ఉన్నారు అంటే తప్పనిసరిగా తండ్రి కూడా ఉన్నారు. దీంతో రుజువవుతుంది వారు నామరూపాలకు అతీతుడేమీ కాదు అని. ఎందుకంటే మనందరికీ నామరూపాలు ఉన్నాయి. భలే మనం సూక్ష్మంగా ఉన్నాం. ఆకాశం కూడా సూక్ష్మమైనది, అయినప్పటికీ దాని పేరు ఆకాశం అని వచ్చింది కదా. దాన్ని పోలార్ రీజన్ అంటారు. అసలు ఏమీ లేదు, శూన్యం అది. కానీ ఆ శూన్య ప్రదేశాన్ని కూడా మనం ఆకాశం అంటున్నాం. ఈ విధంగా పోలార్ సూక్ష్మంగా ఉంటుంది. అలాగే తండ్రి కూడా చాలా సూక్ష్మమైన వారు. పిల్లలు వర్ణన చేస్తారు, ఒక అద్భుతమైన సితారా అని, వండర్ఫుల్ స్టార్ అని. మరి శివ్ బాబా వీరిలో ప్రవేశిస్తారు. ఆ వండర్ఫుల్ స్టార్ శివ్ బాబా వచ్చి బ్రహ్మ ముఖం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఆ వండర్ఫుల్ స్టార్ని ఆత్మ అంటాం.
బాబా అయితే ఉండేదే పరంధామంలో, అది వారి నివాస స్థానం. పైకి అందరి దృష్టి వెళ్తుంది కదా, భగవంతుడా, ఓ గాడ్ అన్నప్పుడు అందరు ఎటువైపు చూస్తున్నారు? అందరి వేలు పైకి చూపిస్తూ ఉన్నారు. ధర్మస్థాపకులు అలా చేశారు, భక్తులు కూడా పైకే చూస్తున్నారు. మరి తప్పనిసరిగా పైన ఎవరో ఉన్నారు, వారిని అందరూ జ్ఞాపకం చేస్తున్నారు. వారి ఆకర్షణ అందరికీ కలుగుతోంది. ఎలాగైతే భూమికి ఆకర్షణ శక్తి ఉందో పైన కూడా ఒక ఆకర్షణ శక్తి ఉంది. భూమికి ఉన్న ఆకర్షణ శక్తి శరీరాలను లాగితే పైన ఉన్న ఆకర్షణ శక్తి ఆత్మలని లాగుతూ ఉంది. ఆత్మలన్నీ పైకే చూస్తూ ఉన్నాయి. పరంపిత పరమాత్మ ఉన్నారు పైన. వారిని నామరూపాలకు అతీతుడు అని చెప్పటము దీనిని అజ్ఞానం అంటారు. తండ్రిని తెలుసుకోవాలి, దీన్నే జ్ఞానం అని అంటారు. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇంతకుముందు మేము అజ్ఞానిగా ఉండేవారిమి అని, తండ్రి గురించే తెలుసుకోలేదు, తండ్రి పరిచయము లేదు, తన పరిచయము లేదు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, మేమేమో ఆత్మలం, ఇవి మా శరీరాలు, శివబాబా మా తండ్రి అని. ఆత్మను అవినాశి అంటారు. అవినాశిగా ఉన్న ఆత్మ అనేది ఒక ఎంటిటీ కదా, ఆత్మలో ఒక శక్తి ఉంది, చైతన్యం ఉంది. ఆత్మ అనేది ఒక ఎనర్జీ. అవినాశిగా ఇంకేది ఉండదు. అవినాశి అనగా ఎప్పుడూ వినాశనం అవ్వనిది. మరి అలా ఎప్పుడూ వినాశనం అవ్వకుండా శాశ్వతంగా ఉండేటువంటి వస్తువు ఆత్మే. పిల్లలు ఈ విషయాలు మంచి రీతిగా అర్థం చేసుకున్నారు. మధురాతి మధురమైన పిల్లలు. బాబా అయితే పిల్లలు పిల్లలు అంటూ సంబోధిస్తారు. తండ్రి పిల్లల్ని అలాగే పిలుస్తారు కదా. తండ్రి వచ్చి పిల్లలకి తన పరిచయాన్ని ఇస్తున్నారు. పిల్లలు, మీరు ఆత్మలు, మీరు అవినాశిగా ఉన్నారు అని చెప్తున్నారు. నేను కూడా పాత్రధారిని, నేనెలా పాత్ర వహిస్తాను ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. కానీ ఆత్మ పతితంగా అయింది కాబట్టి మళ్ళీ బాబా దాన్ని కొత్తగా పావనంగా తయారు చేస్తున్నారు. మరి ఆత్మ పావనంగా కొత్తగా అవుతే శరీరం కూడా సుందరమైనది, పుష్పాల వంటిదే తయారు చేయాల్సి వస్తుంది. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి కదా. తండ్రి వచ్చి పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తారు. నేను కూడా పాత్రధారుణ్ణి, నేనెలా పాత్ర వహిస్తాను ఇది మీ బుద్ధిలో ఉంది. పాతది అనగా పతిత ఆత్మను బాబా కొత్తగా తయారు చేస్తారు. అప్పుడు శరీరం కూడా కొత్తదే లభిస్తుంది. అంటే ఆత్మ పూల సమానంగా అవుతే ఈ పతిత శరీరంలో ఏం అందం ఉంటుంది? బాగోదు కదా. అందుకే మీరు కూడా ఫుల్ కొత్తగా పూల సమానంగా తయారవుతారు. ఇవన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. ఇప్పుడు మీరు బాబా బాబా అంటున్నారు. మీ పాత్ర నడుస్తూ ఉంది. ఆత్మ అంటుంది బాబా స్వయంగా వచ్చారు అని పిల్లలందరినీ శాంతిధామానికి తీసుకొని వెళ్ళేందుకు. శాంతిధామం తర్వాత సుఖధామం ఉంటుంది. శాంతిధామం తర్వాత దుఃఖధామం అనేది ఉండజాలదు. శాంతిధామం నుండి సుఖధామంలోకి వస్తారు. కొత్త ప్రపంచంలో సుఖమే ఉంటుంది. ఈ దేవీ దేవతలు ఒకవేళ చైతన్యంగా ఉండి ఉంటే వీరిని ఎవరైనా అడగగలిగేవారు. దేవీ దేవతలు చైతన్యంగా ఇక్కడే ఉండి ఉంటే మీరు ఎక్కడుంటారు, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగేవారు. అప్పుడు వాళ్ళు చెప్పేది, మేము స్వర్గంలో ఉంటాము, స్వర్గం అనేది ఇదే భూమిపైన ఉంటుంది అని. మరి ఇప్పుడు ఈ జడమైన మూర్తిలైతే ఎవ్వరికీ చెప్పలేవు కదా, అవి మాట్లాడలేవు. మీరంటారు మీరు వాస్తవంగా స్వర్గంలో ఉండేటువంటి దేవీ దేవతలుగా ఉండేవారు అని. 84 జన్మల యొక్క చక్రంలో ఈ సంగం యుగంలో వచ్చి ఉన్నాం. ఇప్పుడు చక్రంలో తిరుగుతూ తిరుగుతూ అంతిమంలో వచ్చేసాం. ఇప్పుడు ఇది ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పురుషోత్తమ సంగమ యుగం. ఈ యుగంలో ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి. ఇక్కడున్న వాళ్ళు సత్యుగానికి వెళ్తారు. పిల్లలకి తెలుసు మేము చాలా ఉత్తమ పురుషులుగా అవుతాము అని. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత సతో ప్రధానంగా అవుతారు. సతో ప్రధానం అని కూడా నంబర్ వారీగా అంటారు. ఇదంతా పాత్ర ఆత్మకు లభించింది, మనుషులకు పాత్ర లభించింది అని అనకూడదు. ఆత్మకు పాత్ర లభించింది. ఆత్మ శరీరం అనే వస్త్రాన్ని ధరించి నటిస్తుంది, పాత్రను అభినయిస్తుంది. అహం ఆత్మకు పాత్ర లభించి ఉంది. నేను ఆత్మను 84 జన్మలు తీసుకుంటాను. మనం ఆత్మలం, వారసులం. వారసులు ఎల్లప్పుడూ కూడా
పురుషులే ఉంటారు, ఫీమేల్ అయితే ఉండరు. ఇప్పుడైతే పిల్లలైన మీకు ఇది పక్కా నిశ్చయం ఉండాలి, పక్కాగా అర్థం చేసుకోవాలి, మేమందరం ఆత్మలం పురుష్గా ఉన్నాము అని. అందరినీ అనంతమైన తండ్రి వారసత్వం ఇచ్చి, అందరికీ అనంతమైన తండ్రి వారసత్వం ఇస్తూ ఉన్నారు. హద్దు లౌకిక తండ్రి నుండి కేవలం పిల్లలకే వారసత్వం లభిస్తుంది, అమ్మాయిలకు లభించదు. పిల్లలంటే పిల్లల్లో కూడా అబ్బాయిలు. హద్దు లౌకిక తండ్రి నుండి అయితే కేవలం పిల్లలకే వారసత్వం లభిస్తుంది, అంటే అబ్బాయిలకి లభిస్తుంది, అమ్మాయిలకి కాదు. ఇక్కడైతే అలా లేదు. ఇక్కడ ఎక్కువగా శివబాబా వారసత్వాన్ని తీసుకునేది అమ్మాయిలే, ఫీమేల్సే ఉన్నారు ఎక్కువగా. బాబా అర్థం చేయిస్తారు, మీరందరూ ఇప్పుడు పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, అందరూ శరీరాలను ధరించి ఉన్నారు. ఈ సమయంలో అందరూ మేలే, భాయ్ భాయ్, ఆత్మ పురుషుగా భావించండి. ఆత్మలకు ఒక తండ్రి యొక్క వారసత్వం లభిస్తుంది. అందరూ పిల్లలే కదా, అందరికీ తండ్రి ఒక్కరే. తండ్రి చెప్తున్నారు, హే పిల్లలు, మీరందరు ఆత్మలు మేల్స్ ఉన్నారు అని. అంటే అందరూ పురుషే. ప్రకృతి పురుష్ పరమాత్మ అంటారంటే ఇక్కడ పురుష్ అంటే ఆత్మ అని అర్థం. మనమందరం ఆత్మిక పిల్లలం. పాత్ర వహించేందుకు ఈ స్త్రీ పురుష శరీరాలని ధారణ చేశాం. మనుష్య సృష్టి యొక్క వృద్ధి ఇప్పుడు జరుగుతుంది. ఈ విషయాలు మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. భలే అంటారు మేమందరం బ్రదర్స్ అని, కానీ అర్థమే చేసుకోరు. ఇప్పుడు మీరు చెప్తున్నారు, బాబా మీరు అనేక సార్లు మాకు వారసత్వాన్ని ఇచ్చారు అని. ఆత్మకు ఇది పక్కా అయిపోతుంది. ఆత్మ తండ్రిని తప్పనిసరిగా జ్ఞాపకం చేస్తుంది. ఓ బాబా దయ చూపించండి అంటుంది. ఓ బాబా మీరు దయ చూపించండి, బాబా మీరిప్పుడు రండి, మేమంతా మీ పిల్లలుగానే అవుతాము. ఇంకా దేహ సహితంగా దేహం యొక్క అన్ని ధర్మాలని వదిలి మేము ఆత్మగా భావించి మిమ్మల్ని జ్ఞాపకం చేస్తామని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను జ్ఞాపకం చేయండి అని. తండ్రి నుండి మనం వారసత్వాన్ని తీసుకుంటాం. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత మనం ఈ విధంగా దేవతగా అవుతాం. ఇది కూడా తెలుసుకోవాలి కదా. స్వర్గ వారసత్వం ఎలా లభిస్తుంది అది మనం అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు. తండ్రి అయితే స్వర్గవాసిగా కారు, పిల్లలనే తయారు చేస్తారు, స్వయం నరకంలోనే ఉంటారు. మీరు తండ్రిని పిలుస్తూ ఉన్నారు. ఎక్కడ? నరకంలో పిలుస్తున్నారు, స్వర్గంలో కాదు. ఇప్పుడు మీరు తమో ప్రధానంగా అయ్యారు. సతో ప్రధాన స్థితిలో పిలవని కూడా పిలవలేదు, తమో ప్రధాన ప్రపంచంలోనే పిలిచారు. ఒకప్పుడు సతో ప్రధాన ప్రపంచం ఉండేది. 5,000 సంవత్సరాల పూర్వం వీరి రాజ్యం ఉండేది. ఈ విషయాలు, ఈ చదువు ఇప్పుడు మీకే తెలుసు. మనుషుల నుండి దేవతలుగా చేసే చదువు ఇది. మనుషుల నుండి దేవతలుగా చేయడానికి భగవంతునికి ఎంత సమయం పట్టింది? 1 సెకండ్ కన్నా తక్కువ సమయంలోనే మీరు తయారైపోతారు అంటున్నారు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవడానికి మనకి సంగం యుగం కాలంలో బాబాను తెలుసుకున్నప్పటి నుండి అంతిమ క్షణం వరకు పడుతుంది, అది వేరే విషయం. కానీ ఆ ఫైనల్ స్టేజ్ నుండి ఒక్కసారిగా దేవతగా అవ్వడానికి ఎంతో టైం పట్టదు. పిల్లలుగా అయ్యారంటే వారసులుగా అయినట్లే. మరి ఈ ఒప్పందము ఎలా ఉంది చూడండి. మనుషుల నుండి దేవతలుగా 1 సెకండ్లో చేసేస్తున్నారు. బాబా పిల్లలుగా బాబా అని స్వీకరించారు, తండ్రిని గుర్తించారు అంటే ఇక సత్యుగంలో మన జన్మ ఫిక్స్ అయిపోయింది. సత్యత్రేతాయుగాల్లో వస్తారు అంటే దేవతలుగా అవుతారు అని అర్థం. బాబా అంటారు, మీరు ఆత్మలందరూ నా పిల్లలు, నేను మీకు వారసత్వాన్ని ఇస్తాను. మీరు బాయిగా ఉన్నారు. మీరు ఉండే స్థానము మూలవతనం అనగా నిర్వాణధామం. దానినే నిరాకారి ప్రపంచం అని కూడా అంటారు. ఆత్మలందరూ అక్కడ ఉండేవారే. ఈ సూర్య చంద్ర నక్షత్రాలన్నింటినీ దాటి మీరు మీ స్వీట్ సైలెన్స్ హోమ్కి వెళ్తున్నారు. అక్కడే కూర్చొని ఉండిపోరు, ఇంట్లోనే ఉంటారా ఏంటి? లేదు. ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? ఎవరికైనా ఇంట్లోనే కంటిన్యూస్గా ఉండడం అంటే బోర్ కదా. బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా చూడాలి, ఏదైనా అడ్వెంచరస్గా ఉండాలి అని కోరుకుంటారు.
అక్కడైతే ఇంట్లో పరంధామంలో జడమైన స్థితిలో ఉంటారు. ఆత్మ ఎప్పుడైతే పాత్ర వహించడానికి క్రిందకు వస్తుందో అప్పుడే చైతన్యం అని పిలువబడుతుంది. పరంధామంలో చైతన్య స్థితిలో ఉండదు ఆత్మ, జడమైన స్థితిలో ఉంటుంది. యాక్చువల్లీ ఆత్మ చైతన్యమైనదే, కానీ పాత్ర వహించకపోవడం వలన అది జడమైనది అని అంటాం. ఎగ్జాంపుల్గా బాబా చెప్తున్నారు, మీరు ఇక్కడ నిలబడండి, చేతులు కాళ్ళు ఏమాత్రం కదిలించకుండా అలా స్థిరంగా నిలబడండి, జడమైన దానిగానే ఉంటారు. ఇప్పుడు కొంతమంది పార్కులలో స్థిరంగా అలాగే స్టాచ్యూ లాగా వేషధారణ వేసుకొని నిలబడతారు. చాలామంది తెలియక అది ఒక స్టాచ్యూ అనుకొని వాళ్ళ పక్కన కూర్చుంటారు. తర్వాత అది కొంచెం కదలడంతో భయపడిపోతారు. అలా పవనర్ స్థిరంగా ఏమీ కాళ్ళు చేతులు కదిలించకుండా రెప్పార్పకుండా అలాగే ఉన్నారు అంటే మీరు జడంగానే అయిపోతారు అంటున్నారు. అక్కడైతే న్యాచురల్ శాంతి ఉంటుంది. ఆత్మలన్నీ జడమైన స్థితిలో శాంతిగా ఉంటాయి. పాత్ర అంటూ ఏమీ వహించేది లేదు అక్కడ. కానీ అందం ఎప్పుడు ఉంటుంది? ఆత్మ పాత్ర వహించినప్పుడే. శాంతిధామంలో ఏం అందం ఉంటుంది? అక్కడేం శోభ లేదు అంటున్నారు. శోభ అంతా కూడా ఆత్మ శరీరాన్ని ధారణ చేసి పాత్ర వహించినప్పుడే. ఆత్మ సుఖ దుఃఖాలకు అతీతంగా పైన ఉన్నప్పుడు, ఏం అనుభూతులు లేకుండా ఉన్నప్పుడు చప్పచప్పగా ఉంటుంది. పాత్రే వహించకపోతే ఇంకా ఆత్మలో అంత గొప్ప రికార్డు ఉంది అని చెప్పుకోవడంలో అర్థమే ఉండదు, ఇంకా లాభమే లేనట్టు. మొట్టమొదట సుఖం యొక్క పాత్ర వహించాలి. ప్రతి ఒక్క ఆత్మ పాత్ర వహించాల్సిందే. అందరికీ మొదటి నుండి పాత్ర లభించి ఉంది. కొందరు అంటారు, నాకు మోక్షం కావాలి. ఎలా అయితే నీటి బుడగ నీటి నుండే వెలువడి మళ్ళీ నీటిలోనే కలిసిపోయి తన అస్తిత్వాన్ని కోల్పోతుంది, అలాగే ఆత్మ కూడా పరమాత్ముడి నుండి ఒక అంశంలాగా రాలిపోయి మళ్ళీ చనిపోయిన తర్వాత శరీరం విడిచిపెట్టి ఆత్మ వెళ్ళి పరమాత్మలోనే కలిసిపోతుంది అంటారు. ఈ ఎగ్జాంపుల్ రాంగ్ అని బాబా చెప్తున్నారు. ఆత్మ అయితే అలాంటి నీటి బుడగ కాదు కలిసిపోవడానికి. ఆత్మ అవినాశి, ఆత్మ ఒక ఎనర్జీ. ఆత్మలో పాత్ర ఎప్పుడు కూడా సమాప్తం అవ్వదు. ఏ పాత్ర వహించినప్పుడు జడమైన స్థితిలో ఉంటుంది, చైతన్యంగా ఉండి కూడా జడమై పడి ఉంటుంది పరంధామంలో. అందుకే ఎక్కువ సమయం పరంధామంలోనే ఉండడంలో లాభం ఏమీ లేదు అంటారు బాబా. పాత్ర వహించాల్సిందే. ముఖ్యమైనది హీరో హీరోయిన్ యొక్క పాత్ర అంటారు కదా. మీరు పిల్లలు హీరో హీరోయిన్ యొక్క టైటిల్ని తీసుకుంటున్నారు. ఆత్మే ఇక్కడ పాత్ర వహిస్తుంది. మొట్టమొదట సుఖంలో రాజ్యం చేస్తుంది, తర్వాత రావణుని యొక్క దుఃఖంలో రాజ్యం చేస్తుంది. ఇప్పుడు బాబా అంటారు, మీరు పిల్లలు అందరికీ ఈ మెసేజ్ని ఇవ్వండి, టీచర్ అయి ఇతరులకు అర్థం చేయించండి. ఎవరైతే టీచర్గా కారో వారికి పదవి కూడా తగ్గిపోతుంది. టీచర్ అవ్వకుండా ఎవరి ఆశీర్వాదాలు లభించవు. ఎలా డబ్బులు ఇస్తారు? కిసికో పైసా దేంగే తో ఉన్కో ఖుషి హోగీనా. ఎవరికైనా మీరు ధనం ఇస్తే వారికి సంతోషం కలుగుతుంది కదా. మరి జ్ఞానధనాన్ని పంచేటువంటి ఇంత గొప్ప సంతోషాన్ని పంచే విషయాన్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? మీరందరూ వినిపించాలి అంటున్నారు. లోపల అనుకుంటారు, బీకేలు మా పైన దయ చూపిస్తున్నారు, ఎలాంటి వారిని ఎలా తయారు చేశారు అని. మహిమైతే అంతా తండ్రిదే. వాహ బాబా అని అంటారు. ఈ పిల్లల ద్వారా మీరు ఎంతమందిని కళ్యాణం వాహ బాబా మీరు ఈ పిల్లల ద్వారా ఎంతమంది కళ్యాణం చేస్తున్నారు అని అంటారు. ఎవరో ఒకరి ద్వారా అయితే బాబా చేయిస్తారు కదా. తండ్రి చేసి చేయించేవాడు, మీ ద్వారా చేయిస్తూ ఉన్నారు, మీ కళ్యాణం జరుగుతుంది. మరి మీరు ఇతరులకు అంటు వేస్తూ ఉంటారు, అంటే ఇతరుల కళ్యాణం చేస్తూ ఉంటారు. ఎంతెంత సేవ చేస్తారో అంత ఉన్నత పదవిని తీసుకుంటారు. రాజుగా అవ్వాలి అనుకుంటే ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. ఒక లీడర్ అవ్వాలి అనుకున్న వ్యక్తి కూడా ఏం చేస్తాడు? ముందు జనాలను తయారు చేసుకుంటారు, తన కార్యకర్తల పైన శ్రద్ధ పెడతారు. అలాగే బాబా అంటారు, మీరు కూడా ఎక్కువగా ప్రజలని తయారు చేసుకోండి, అప్పుడే మీరు వారిపైన రాజ్యం చేయగలుగుతారు.
ఎవరైతే మంచి నంబర్‌లో వస్తారో వారే రాజుగా అవుతారు. మాలిగా అవుతారు. ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. నేను మాలలో ఏ నంబర్‌లో వస్తాను అని. నవరత్నాలు ముఖ్యమైనటువంటివి. మధ్యలో ఉన్నది వజ్రం. వజ్రంగా తయారు చేసేటువంటి తండ్రి. వజ్రం మధ్యలో పెట్టడం జరుగుతుంది. మాలలో పైన పుష్పం ఉంది. అంతిమంలో మీకు అన్నీ తెలిసిపోతాయి. ఎవరెవరు ఏ పదవిని తీసుకుంటారు, ఎవరెవరు ముఖ్యమైనటువంటి పాత్రల్లో ఉంటారు అని. ముఖ్యమైన మనులు ఎవరు, ఎవరు ఏ వంశంలో వస్తారు అని. అంతిమంలో సాక్షాత్కారం తప్పనిసరిగా జరుగుతుంది. అప్పుడు చూస్తే కొంతమందికి శిక్షలు పడుతూ ఉంటాయి. చాలా పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంటారు. ఆదిలో దివ్య దృష్టితో మీరు సూక్ష్మవతనంను చూస్తూ ఉండేవారు. ఇది గుప్తమైన విషయం. ఆత్మ శిక్షలు ఎక్కడ పొందుతుంది? ఇది కూడా డ్రామాలో పాత్ర ఉంది. గర్భజైల్లో కూడా శిక్షలు లభిస్తూ ఉంటాయి. జైల్లో ధర్మరాజును చూస్తారు. తర్వాత అంటారు, బయటకు తీయండి, నన్ను బయటకు తీయండి, రక్షించండి, నేను ఇక్కడ చాలా దుఃఖపడుతున్నాను, చాలా ఇబ్బందిలో ఉన్నాను. ఆత్మ ఆ శరీరంతో లోపల టైట్గా అయిపోయి ఉల్టా వేలాడుతూ ఇబ్బంది పడుతూ ఉంటుంది. జబ్బులు మొదలైనవి వచ్చినప్పుడు కూడా దాన్ని కర్మ యొక్క లెక్కాచారం అని అంటారు కదా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. గర్భజైల్లో కూడా శిక్షలు పొందుతారు, జబ్బుల రూపంలో కూడా శిక్షలను పొందుతారు. బాబా అయితే తప్పకుండా సత్యమైన విషయాలనే వినిపిస్తారు. ఇప్పుడు మీరు సత్యంగా అవుతూ ఉన్నారు. ఎవరైతే బాబా నుండి చాలా శక్తిని తీసుకుంటారో వారిని రైటియస్ అని అంటారు. సత్యమైనటువంటి మార్గంలో నడిచేవారు అని అంటారు. మీరు విశ్వానికి యజమానిగా అవుతున్నారు. ఎంత శక్తి నిండుతుంది మీలో. గొడవలు మొదలైనటువంటి విషయాలైతే ఏమీ లేవు. శక్తి తగ్గిపోయింది. మరి ఎన్ని గొడవలు అయిపోయాయి ప్రపంచంలో. శక్తి తగ్గిపోవడం వలన ఎన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీలో శక్తి లభిస్తుంది అర్థకల్పం కోసం. తర్వాత మళ్ళీ నంబర్ వారి పురుషార్థం అనుసారంగా మీరు పాత్ర వహిస్తారు. అందరూ ఒకే విధంగా శక్తినైతే పొందలేరు. ఎవరి పురుషార్థాన్ని బట్టి వారు శక్తిని నింపుకుంటూ ఉంటారు. అందరూ ఒకేలాగా అయితే ఉండరు. మొదటి నుండి డ్రామాలో ఇది ఇమిడి ఉంది. డ్రామాలో అనాది పాత్రలు ఇమిడి ఉన్నాయి. కొందరు ఆలస్యంగా చివరికి వస్తారు. 1-2 జన్మలు తీసుకొని శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. వాళ్ళ పాత్రలో ఎక్కువగా ఏమీ ఉండదు. ఏ విధంగా దీపావళి రోజున దోమలు, ఈగలు, లైట్ పురుగులు ఎన్నో మరణిస్తాయి. రాత్రికి పుడతాయి, ఉదయం మేల్కొని చూస్తే మరణించి ఉంటాయి. అవి లెక్కలేనన్నిగా ఉంటాయి. మనుషులైతే ఎంతైనా లెక్కించబడేవారే. ఆ ఈగలతో, ఆ లైట్ పురుగులతో పోలిస్తే మనుషులనైతే లెక్క పెట్టొచ్చు కదా. మొదట్లో ఏ ఆత్మలైతే వస్తాయో వారి ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది. సత్యుగంలో ఆయుష్ ఎంత? 150 సంవత్సరాలు. పిల్లలైన మీకు ఇప్పుడు చాలా సంతోషం కలగాలి. మేము దీర్ఘ ఆయుష్ కలిగిన వారిగా అవుతున్నాము అని. మీరు పూర్తిగా పాత్ర వహిస్తారు. మీ చదువు కొత్త ప్రపంచం కోసం. బాబా అంటారు, అనేక సార్లు మీకు నేను చదివించాను. ఈ చదువు అవినాశిగా అవుతుంది. అర్థకల్పం మీరే ప్రాలబ్ధాన్ని పొందుతారు. ఆ వినాశీ చదువుతో సుఖం కూడా అల్పకాలికంగానే లభిస్తుంది. కొందరు బ్యారిస్టర్గా అవుతారు, కొందరు డాక్టర్గా అవుతారు. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ బ్యారిస్టర్గా అవుతే మళ్ళీ నెక్స్ట్ కల్పంలో కూడా బ్యారిస్టర్ అవ్వాల్సిందే. ఇది మీకు తెలుసు. ఏవైతే పాత్రలు నడుస్తూ ఉన్నాయో కల్పం నడుస్తూనే ఉంటాయి. దేవతలుగా ఉన్నారు, శూద్రులుగా ఉన్నారు. ప్రతి ఒక్కరి పాత్ర మళ్ళీ నడుస్తుంది. వాళ్ళు దేవతగా ఉన్నా, శూద్రులుగా ఉన్నా అందరి పాత్ర నడుస్తూనే ఉంటుంది. ఏ మాత్రం మార్పులు అనేవి అందులో జరగవు. ప్రతి ఒక్కరి పాత్ర వహించాల్సిందే. ఇదంతా తయారవుతున్నటువంటి ఆట. అడుగుతారు, పురుషార్థం గొప్పదా, ప్రాలబ్ధం గొప్పదా అని.
ఇప్పుడు పురుషార్థం లేకపోతే ప్రాలబ్ధం ఏముంటుంది? అంటే ఏది గొప్ప? పురుషార్థమే గొప్ప. పురుషార్థంతోనే ప్రాలబ్ధం డ్రామానుసారంగా లభిస్తుంది. మరి మొత్తం బరువు డ్రామా పైనే వచ్చేస్తుంది. మొత్తం బరువంతా కూడా డ్రామా ఎత్తుకుంటుంది. పురుషార్థం కొందరు చేస్తారు, కొందరు చేయరు. వచ్చేదైతే ఉంది, అయినా కూడా పురుషార్థం చెయ్యరు. ప్రాలబ్ధం కూడా వారికి దొరకదు. ఆది నుండి అంతిమం వరకు ఎవరెలా పురుషార్థం చేశారో దాన్ని బట్టే ప్రాలబ్ధాన్ని పొందుతూ ఉంటారు. ఏ విధంగా ఆత్మలో 84 జన్మల పాత్ర ఉంది, వజ్రంలాగా తయారవుతుంది. గవ్వతుల్యం నుండి వజ్రతుల్యంగా ఆత్మ తయారవుతుంది. ఈ అన్ని విషయాలు ఇప్పుడు మీరే వింటున్నారు. స్కూల్లో ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయ్యారంటే వారిని బుద్ధిహీనులు అంటారు. ధారణ జరగదు. దీన్ని వెరైటీ వృక్షం, వెరైటీ ఫీచర్స్ కలిగినటువంటి వారి వృక్షము అంటారు. ఈ వెరైటీ వృక్షం యొక్క నాలెడ్జ్ బాబానే అర్థం చేయిస్తారు. కల్పవృక్షం పైన కూడా అర్థం చేయించాలి. మర్రి చెట్టు ఉదాహరణ కూడా బాబా ఎన్నోసార్లు ఇచ్చారు. వాటి శాఖలన్నీ విస్తరించి ఉంటాయి, కానీ కాండం కనిపించదు. పిల్లలు అర్థం చేసుకుంటారు, మేమాత్మలం అవినాశి, శరీరాలు వినాశి. ఆత్మనే ధారణ చేస్తుంది. ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది, శరీరాలను మారుస్తూ ఉంటుంది. అదే ఆత్మ విభిన్న శరీరాలతో విభిన్న పాత్రలని పోషిస్తుంది. ఇవన్నీ కొత్త విషయాలు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానం లభించింది. కల్పక్రితం కూడా ఇలాగే బాబా అర్థం చేయించారు అని. బాబా వచ్చేదే భారత్లో. మీరు అందరికీ సందేశాన్ని ఇస్తూ ఉండండి. మీరందరికీ సందేశాన్ని ఇస్తూ ఉన్నట్లయితే ఏ ఒక్కరు కూడా తండ్రి పరిచయం లేకుండా, తండ్రి అంటే ఎవరు, భగవంతుడు అవతరించారు అనే వార్త వినకుండా ఉండరు. ఎవరు అలా మిగిలిపోరు. సందేశం వినే హక్కు అందరికీ ఉంది. తండ్రి నుండి వారసత్వాన్ని కూడా తీసుకుంటారు. కొంచెమైనా విన్నారంటే ఈ తండ్రికి పిల్లలుగా అయినట్లే. బాబా అంటారు, నేను ఆత్మలందరికీ తండ్రిని. నా ద్వారా ఈ రచన యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకోవడంతో మీరు ఈ పదవిని పొందుతున్నారు. మిగతా అందరు కూడా ముక్తిలోకి వెళ్ళిపోతారు. బాబా అయితే సర్వుల సద్గతి చేస్తారు. గాయనం ఉంది కదా, అహో బాబా మీ లీల పరమపారము. ఏం లీల అంటున్నారు బాబా? ఎలాంటి లీల? ఈ పాత ప్రపంచాన్ని మార్చేటువంటి లీల, పరివర్తన చేసేటువంటి లీల. తెలుసు కదా, మనుష్యులే తెలుసుకోవాలి. బాబా అయితే పిల్లలకే వచ్చి అన్ని విషయాలని అర్థం చేయిస్తున్నారు. తండ్రి నాలెడ్జ్ఫుల్గా ఉన్నారు. మీరు కూడా నాలెడ్జ్ఫుల్గా అవ్వాలి. నెంబర్ వారీగా మీరు తండ్రి వారీగా అవుతూ ఉన్నారు, నాలెడ్జ్ఫుల్గా అవుతున్నారు. స్కాలర్షిప్ తీసుకునేటువంటి వారిని నాలెడ్జ్ఫుల్ అని అంటారు. పూర్వకాలంలో స్కాలర్షిప్స్ ఎలా ఇచ్చేవారు? మెరిట్ స్కాలర్షిప్ ఉండేది. ఇప్పుడు స్కాలర్షిప్ అంటే మెరిట్ మాత్రమే కాదు, మెరిట్ లేకపోయినా సరే, పేదరికం ఉంటే, పావర్టీ ఉంటే కూడా స్కాలర్షిప్ ఇస్తారు. కానీ పూర్వకాలంలో మాత్రం ఎలా అంటే పిల్లల్లో ఎవరైతే అభిరుచితో బాగా చదువుకుంటున్నారో, చదువులో చాలా ఉన్నత స్థితికి వెళ్తున్నారో వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చేవారు. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సదా ఇదే స్మృతిలో ఉండాలి. మేము ఆత్మలం పురుష్గా ఉన్నాము. మేము తండ్రి నుండి పూర్తిగా వారసత్వాన్ని తీసుకోవాలి. మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువు చదువుకోవాలి, చదివించాలి. సెకండ్ పాయింట్, మొత్తం ప్రపంచంలో ఏ పాత్ర అయితే నడుస్తూ ఉందో ఇదంతా తయారు చేయబడిన డ్రామా.
ఇందులో పురుషార్థం మరియు ప్రాలబ్ధం రెండు ఇమిడి ఉన్నాయి. పురుషార్థం లేకుండా ప్రాలబ్ధం లభించదు. ఈ విషయాన్ని మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా చెప్తున్నారు, ఎల్లప్పుడు ఇదే స్మృతిలో ఉండాలి. నేను ఆత్మ మేల్ ఉన్నాను, అంటే పురుష్గా ఉన్నాను, బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాను అని. చదువుకోవాలి, చదివించాలి. సెకండ్ పాయింట్లో బాబా చెప్తున్నారు, ఇది తయారైనటువంటి డ్రామా తయారవుతున్నది. ఈ డ్రామా ఆల్రెడీ తయారైపోయింది కూడా. ఇందులో పురుషార్థానికి ప్రాలబ్ధానికి రెండిటికి పాత్ర ఉంది. అంటే పురుషార్థంతోనే ప్రాలబ్ధం లభిస్తుంది. పురుషార్థమే గొప్పది. కావున వర్తమానంలో మనం చేసేటువంటి పురుషార్థాన్ని బట్టే భవిష్యత్తు ప్రాలబ్ధం పొందుతాం. ఇది బాగా అర్థం చేసుకోవాలి. వరదానం, कोई भी सेवा सच्चे मन से व लगन से करने वाले सच्चे रूहानी सेवादारी भव. ఏదైనా సేవ సత్యమైన మనస్సుతో మరియు తపనతో చేసేటువంటి వారే సత్యమైన ఆత్మిక సేవాదారులు. ఏదైనా సేవ సత్యమైన మనస్సుతో తపనతో చేసేటువంటి సత్యమైన ఆత్మిక సేవాధారి భవ. వివరణ, సేవ ఏదైనప్పటికీ సత్యమైన మనసుతో తపనతో చేసినట్లయితే దానికి 100 మార్కులు లభిస్తాయి. సేవలో చిరాకు పడకూడదు. సేవ పని తొందరగా పూర్తయిపోవాలి, ఇంకెంతసేపు అన్నట్టుగా చేయకూడదు. మీ సేవ మీ స్థితిని తయారు చేయాలి, అందరికీ సుఖం ఇవ్వాలి, ఆత్మలను యోగ్యంగా యోగిగా తయారు చేయాలి, అపకారీలపైన ఉపకారం చేయాలి, సమయానికి ప్రతి ఒక్కరికి తోడు సహయోగమును ఇవ్వాలి. ఇలాంటి సేవ చేసేటువంటి వారే సత్యమైన ఆత్మిక సేవాదారులు. మీ సేవ ఉన్నదే చెడిపోయిన దానిని బాగు చేయటం, అందరికీ సుఖం ఇవ్వటం, ఆత్మలను యోగ్యంగా యోగిగా తయారు చేయటం, అపకారీలపైన ఉపకారం చేయటం, సమయానికి ప్రతి ఒక్కరికి తోడు సహయోగంను ఇవ్వటం. మరి ఇలాంటి సేవ చేసేవారే సత్యమైన ఆత్మిక సేవాదారులు. స్లోగన్, పవిత్రతయే బ్రాహ్మణ జీవితం యొక్క నవీనత. ఇదే జ్ఞానానికి పునాది. పవిత్రతయే బ్రాహ్మణ జీవితానికి నవీనత. బ్రాహ్మణ జీవితం యొక్క నవీనత, ఇదే జ్ఞానానికి పునాది. ఈరోజు స్వమానము, నేను సత్యమైన ఆత్మిక సేవాదారిని. నేను సత్యమైన ఆత్మిక సేవాదారిని. రోజంతా కర్మలు చేస్తూ హార్ట్ఫుల్గా నేను చేస్తున్నానా, ఈశ్వరీయ సేవగా భావించి చేస్తున్నానా చూసుకోవాలి. అప్పుడు మనం చేసే ఏ సామాన్యమైనటువంటి కర్మ అయినా కూడా అది ఈశ్వరీయ సేవగా మారి 100 మార్కులను మనకి ఇస్తుంది. అలా ఈరోజు చాలా జమ చేసుకుంటాం. ఓం శాంతి.